అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతము. ఈరోజు కథ రామాయణ కథ. అందరికీ తెలిసిన రామాయణ కథ కట్టే, కొట్టే, తెచ్చే అనే పరిధి మాదిరిగా తక్కువ సమయంలో పిల్లలకి సులభంగా అర్థం చేసి చెప్పుకోవడానికి అనుకూలంగా ఉండే రామాయణ కథ. పూర్వము అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆయనకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. సంతానం కోసం ఆయన పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. వారికి 4 కుమారులు కలిగారు: రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వీరు బాల్యం నుండియే విలువిద్యలు, అస్త్రవిద్యలు, శస్త్రవిద్యలు, సకల విద్యలు నేర్చుకొని అన్నింటిలో ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నారు. సీతా స్వయంవరంలో స్వయంగా రాముడు శివధనుస్సును విరిచి సీతాదేవిని వివాహం చేసుకున్నారు. అదేవిధంగా శ్రీరాముని తమ్ముళ్ళు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా సీతాదేవి చెల్లెళ్లను వివాహాలు చేసుకున్నారు. ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారు. దశరథ మహారాజు పాలనలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దశరథుడు వృద్ధుడయ్యాక రామునికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ వార్త అయోధ్య నగరమంతా తెలిసి అందరికీ ఆనందాన్నిస్తుంది. కానీ రాణి కైకేయి మందర అనే దాసి మాటలు విని మారిపోతుంది. తనకు ఇచ్చిన 2 వరాలను గుర్తు చేసి దశరథుణ్ణి అడుగుతుంది. ఒకటి, భరతుడిని రాజుగా చేయాలి, మరియు రాముడు 14 సంవత్సరములు అడవికి వెళ్ళాలి అని కోరుతుంది. దశరథుడు మాట తప్పలేక బాధతో రాముడిని వనవాసానికి పంపాడు. రాముడు ఆనందంగా తండ్రి మాటకు గౌరవం ఇచ్చాడు. సీతా లక్ష్మణులు కూడా రామునితో అడవికి వెళ్ళారు. వనవాసంలో వారు ఋషుల ఆశ్రమాలు దర్శిస్తూ ధర్మాన్ని కాపాడుతూ జీవించారు. ఒకరోజు పంచవటిలో ఉండగా రావణుడి కుట్ర మొదలైంది. మారీచుడు మాయాజింక రూపంలో వచ్చి సీతను ఆకర్షించాడు. సీత జింకను తెమ్మని రాముని అడిగింది. రాముడు వెళ్ళగానే రావణుడు సాధువులా వచ్చి సీతను అపహరించి లంకకు తీసుకువెళతాడు. రాముడు తిరిగి వచ్చి సీత కనిపించగా తీవ్రంగా దుఃఖించాడు. లక్ష్మణుడితో కలిసి వెతుకుతూ కిష్కింధకు చేరుతాడు. అక్కడ వానరరాజు సుగ్రీవుడిని కలిశాడు. సుగ్రీవుడికి వాలి భయంతో రాజ్యం కోల్పోయాడు. రాముడు వాలిని సంహరించి సుగ్రీవుడిని రాజుగా చేస్తాడు. ఆ తర్వాత సీతను వెతకడానికి వానర సైన్యాన్ని 4 దిశలకు పంపారు. హనుమంతుడు దక్షిణ దిశగా వెళ్ళి సముద్రం దాటి లంక చేరాడు. అశోకవనంలో సీతాదేవిని చూసి రాముని ఉంగరం ఇచ్చాడు. సీత, రాముడికి నా వందనం చెప్పు, త్వరగా వచ్చి నన్ను రక్షించాలి అని చెబుతుంది. హనుమంతుడు లంకలో లంకాదహనం చేసి తిరిగి రాముని దగ్గరకు వచ్చాడు. సీత జీవించి ఉందని చెప్పడంతో రాముడు సైన్యంతో లంకకు వెళ్ళాడు. వానరులంతా కలిసి సముద్రంపై రామసేతువును నిర్మించారు. లంకా యుద్ధం ప్రారంభమైంది. ఎన్నో రోజులు భయంకర యుద్ధం జరిగింది. ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు వంటి మహావీరులు పడిపోయారు. చివరికి రాముడు రావణుడితో యుద్ధం చేసి బ్రహ్మాస్త్రంతో సంహరించాడు. ధర్మం అధర్మంపై విజయం సాధించింది. సీతను అగ్ని పరీక్ష ద్వారా పవిత్రురాలిగా నిరూపించారు. తరువాత రాముడు సీతతో లక్ష్మణుడితో అయోధ్యకు తిరిగి వచ్చాడు. ప్రజలందరూ ఆనందంగా దీపాలు వెలిగించారు. భరతుడు రామునికి రాజ్యం అప్పగించాడు. రాముడు రాజు అయ్యాక రామరాజ్యం ప్రారంభమైంది. అక్కడ న్యాయం ఉండేది. ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు. కట్టే, కొట్టే, తెచ్చే అనగా రాముడు సముద్రానికి వారధి కట్టడము, రావణాసురుని కొట్టడము, సీతాదేవిని తేవడము అనే నానుడిగా ఈ పదాలను ఉపయోగిస్తారు. సీతారాములు ఆదర్శ దంపతులుగాను, ధర్మానికి ప్రతీకలుగాను, ప్రస్తుత మానవ జీవనానికి ఆదర్శముగాను రామాయణ కథ మనకు తెలియచేస్తున్నది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.